నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అనపర్తి నియోజకవర్గంలో కూటమి రసవత్తర రాజకీయాన్ని నడుపుతుందా అని అంటే బీజేపీ అలాగే టీడీపీ మధ్య ఇన్ఛార్జీలు కావచ్చు, అటు ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు, అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకల శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఏంటి అనపర్తిలో డిఫరెంట్ స్ట్రాటజీని ఏమన్నా కూటమి ఇంప్లిమెంట్ చేస్తుందా? బీజేపీలోనేమో తండ్రి, టీడీపీలోనేమో కొడుకు. ఏం జరుగుతుందో ఒకసారి దాని గురించి. వాస్తవంగా 1983 ఎన్నికల నుంచి అనపర్తి నియోజకవర్గంలో నల్లమిల్లి కుటుంబం యొక్క ఆధిపత్యం కొనసాగుతూ వస్తుంది. అంత క్రితం పడాల అమ్మిరెడ్డి అని ఆయన జనతా నుంచి గెలిచారు. అంత క్రితం వి రామకృష్ణ చౌదరి అని, పనసరామన్న అని. రామకృష్ణ చౌదరి గారు ఆయన అంటే ఒకసారి ఏకగ్రీవంగా కూడా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 78 ఎన్నికల నుంచి కూడా ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ తమ నియోజకవర్గంగా పెట్టని కోటగా అనపర్తి నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి వైనం మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తుంది. పసలపూడి కావచ్చు, ద్వారపూడి కావచ్చు, ఇట్లాంటి రెడ్డి సామాజిక వర్గం తీవ్రతున్నటువంటి గ్రామాలు కూడా ఇక్కడ ఈ పరిధిలోకే వస్తాయి. అలా అనపర్తి నియోజకవర్గం చాలా ప్రత్యేకతల్ని సంతరించుకున్నటువంటి ఒక ప్రాంతం. అట్లాగే విపరీతంగా మీకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా ఎగువన విశాఖ జిల్లాతో మొదలుపెట్టి ఒడిస్సా వరకు, దిగువన ప్రకాశం జిల్లా వరకు కూడా ఫైనాన్స్ చేసేటటువంటి వ్యాపారులు మీకు కోకొల్లలుగా అనపర్తి నియోజకవర్గంలో కనిపిస్తారు. ఇక్కడ 83 ఎన్నికలను ఎందుకన్నా అంటే నల్లమిల్లి మూలారెడ్డి గారు చెప్పుకోదగ్గ నేత. నల్లమిల్లి మూలారెడ్డి గారు తెలుగుదేశంలో దశాబ్దాల తరబడి రాజకీయం చేసినటువంటి 89, 2004 మినహాయిస్తే మిగతా అన్ని ఎన్నికలు 83, 85, 94 ఇట్లా 99 అన్ని ఎన్నికల్లో నల్లమిల్లి మూలారెడ్డి గారు గెలుస్తూ వచ్చారు. వారి ప్రత్యర్థి ప్రతి ఎన్నికలో తేతలి రామారెడ్డి గారు తలపడుతూ ఉండేవారు. నల్లమిల్లి మూలారెడ్డి వర్సెస్ తేతలి రామారెడ్డిగా ఈ నియోజకవర్గం దశాబ్దాల తరబడి, ఆ తర్వాత 2009లో ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇదే ఇంటి పేరు కలిగినటువంటి నల్లమిల్లి శేషారెడ్డి గారు శాసనసభ్యుడయ్యారు. ఆ తర్వాత మీకు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు వర్సెస్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అనేది రసవత్తరమైనటువంటి పోరుగా. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మొట్టమొదట మనకు 2014 ఎన్నికల్లో వారు గెలుపొందారు. కేవలం 1373 ఓట్ల స్వల్ప ఓట్ల ఆధిక్యతతో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి వైకాపా అభ్యర్థిని ఓడించి ఆయన శాసనసభలోకి మొట్టమొదటిసారి నల్లమిల్లి మూలారెడ్డి గారి వారసుడిగా అడుగుపెట్టారు. తెలుగుదేశంతోనే నల్లమిల్లి కుటుంబం ప్రయాణం చేస్తోంది దాదాపుగా ఈ కుటుంబం అని చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు నల్లమిల్లి మూలారెడ్డి గారి మీద, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి మీద 55,000 పైచిలకు ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుపొందడం విశేషం. అయితే మొన్న మీకు తెలుగుదేశం ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తుంది, గెలిచి తీరుతుంది అనేటటువంటి నియోజకవర్గాల జాబితాని చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకున్నప్పుడు ఆయనకు ఖచ్చితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయనకి మరీ ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేటటువంటి నివేదిక ఆయనకు అందింది. అయితే విచిత్రంగా భాజపా ఈ స్థానాన్ని పట్టుబట్టడం, పొత్తు ధర్మంలో భాగంగా భారతీయ జనతా పార్టీ పట్టుబట్టినటువంటి నియోజకవర్గాల్లో అసలు భాజపాకి ఏమాత్రం సంబంధం లేని, భాజపాకి ఎటువంటి ఆశలు కానీ లేనటువంటి కొన్ని నియోజకవర్గాల్ని భాజపా పట్టుబట్టడం నిజంగా ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ధర్మవరం కావచ్చు, ఎచ్చర్ల కావచ్చు, అనపర్తి కావచ్చు. అనపర్తి తప్పనిసరి పరిస్థితుల్లో భాజపాకు కేటాయించిన తర్వాత భాజపా ఒక అభ్యర్థిని దాదాపుగా వాళ్ళు రంగం సిద్ధం చేసిన తర్వాత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు చాలా ఆయన డీలా పడిపోవడంతో ఆయనని బుజ్జగించి ఆయనని భాజపాలోకి పంపి భాజపా కండువా కప్పి ఆయనను భాజపా అభ్యర్థిగా ప్రకటించి ఆయనను పోటీ చేయించి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి మీద 20,000 పైచిలకు ఓట్ల ఆధిక్యతతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు గెలుపొందడం. తెలుగుదేశం పార్టీకి ఒక ఇన్ఛార్జ్ ఉండాలిగా. ఆయా రాజకీయ పార్టీలు అక్కడ ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నా, జనసేన అధికారంలో ఉన్నా, అక్కడ శాసనసభ్యులు ఉన్నా, లేకపోతే భాజపా శాసనసభ్యులు ఉన్నా, లేకపోతే వైకాపా గెలిచిన చోట వైకాపా శాసనసభ్యులు ఉన్నా, పార్టీకి ఒక ఇన్ఛార్జ్ అయితే ఉంటారు. కాబట్టి ఆ ఇన్ఛార్జిగా ఈవేళ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి కుమారుడు నల్లమిల్లి మనోజ్ కుమార్ రెడ్డి గారిని లోకేష్ గారు ప్రకటించడం, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, అధిష్టానం వారి పేరుని ప్రకటించడం అనేది మొత్తం శ్రేణుల్ని విస్మయానందంలోకి తీసుకువెళ్ళింది. ఎందుకంటే నల్లమిల్లి కుటుంబం యొక్క ఆధిపత్యం అనపర్తిలో కొనసాగి తీరుతుంది. నల్లమిల్లి వంశీ గారు, మన సుప్రసిద్ధ సినీ దర్శకులు వంశీ గారు కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తే. వారింటి పేరు కూడా నల్లమిల్లి. అట్లాగా ఇప్పుడు నల్లమిల్లి మనోజ్ కుమార్ రెడ్డి గారిని ప్రకటించిన తర్వాత ఏంటంటే తండ్రి ఏమో భాజపాలో అన్నాడు, తనయుడేమో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి. అంటే చంద్రబాబు నాయుడు గారి
రాజకీయ చతురత విజ్ఞత ఏ స్థాయిలో ఉంటాయో మనకు ఉదాహరణలు అనమాట. భాజపాలో అయినా సరే, జనసేనలో అయినా సరే, ఎక్కడైనా సరే తెలుగుదేశం వాళ్ళని పంపించి వాళ్ళని గెలిపించి తిరిగి ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి తెలుగుదేశంలోకి ఘర్వాపసి పేరుతో స్వాగతించేటటువంటి సంస్కృతి సంప్రదాయాలు చంద్రబాబు నాయుడు గారు అప్పుడెప్పుడో మొదలు పెట్టేశారన్న విషయం డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, ఆయన బార్న్ అండ్ బ్రాటప్ తెలుగుదేశం, ఆయన ఈవేళ భాజపాలో శాసనసభ్యుడిగా కైకలూరు నియోజకవర్గం నుంచి, గతంలో కూడా వారు కైకలూరు నియోజకవర్గం నుంచే భాజపా శాసనసభ్యుడిగా గెలిచి అప్పుడు పొత్తులో భాగంగా ఆయన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా వెలిగినటువంటి చరిత్ర డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిది. అట్లా తెలుగుదేశానికి సంబంధించి ఎంతోమంది, మండల బుద్ధప్రసాద్ గారు కావచ్చు, అలా ఎంతోమంది నేతల్ని, పంచకర్ల రమేష్ బాబు గారు కావచ్చు, ఎవరినైనా సరే వారిని, అరవా శ్రీధర్ గారు కావచ్చు, వారిని జనసేనలోకి పంపించి వాళ్ళని శాసనసభ్యులుగా గెలిపించుకున్నటువంటి ఘనత నిమ్మక జయరాజ్ గారు, ఏది అక్కడ మనకి ఎస్టీ నియోజకవర్గం నుంచి నిమ్మక జయరాజ్ గారు, అంత క్రితం వరుసగా ఓడిపోయినటువంటి నిమ్మక జయరాజ్ గారు జనసేనలో నిమ్మక జయరాజ్ గారు గెలుపొందడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం యొక్క వ్యూహ రచనకి రాజకీయ చతురతకి నిలువుటద్దాలని చెప్పచ్చు. అంటే ఇప్పుడు తండ్రి కొడుకులకు వైరం పెట్టబోతున్నారా, లేకపోతే ఈయన కాకపోయినా నెక్స్ట్ ఇంకో జనరేషన్ రెడీగా ఉంది అన్న మెసేజ్? ఇంకొక తరాన్ని అదే కుటుంబంలో నల్లమిల్లి ములారెడ్డి గారు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, నల్లమిల్లి మనోజ్ కుమార్ రెడ్డి గారు, వరుసగా తాత తండ్రి తనయుడు అనేటటువంటి, అంటే ఇవన్నీ ఆధిపత్య వర్గాలుగా, ఆధిపత్య నియోజకవర్గాలుగా, ఆధిపత్య భావజాలాన్ని ఆయా నియోజకవర్గాలలో పాదుకొల్పేటటువంటి విధంగా వీటిని సామంత రాజ్యాలుగా తయారు చేయటం, కొన్ని సామాజిక వర్గాల చేతుల్లో, కొన్ని కుటుంబాల చేతుల్లోకి నియోజకవర్గం వెళ్ళిపోయిందనుకోండి, కొత్త రాజకీయం, కొత్త తరం, కొత్త రక్తం అనేది రాజకీయాల్లోకి రావటం అనేది దాదాపుగా మృగ్యమైపోతుంది. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలకు వెళ్ళి ఏం చేస్తాం, అయితే వాళ్ళు కాకపోతే వీళ్ళు, అయితే ఆ కుటుంబం కాకపోతే ఈ కుటుంబం, వాళ్ళకి మాత్రమే అవకాశం వస్తుంది కదా అని కొన్ని సామాజిక వర్గాలు అసలు రాజకీయాల వైపు ఆలోచించడం, చూడటమే మానేస్తాయన్నమాట. అవి రెండు పార్టీలు అవలంబిస్తున్నటువంటి ఒక ఆట, ఒక క్రీడ ఇది. అంటే ముందస్తు అభ్యర్థిని టీడీపీ ప్రకటించినట్టే, దాదాపు ప్రకటించినట్టే. రేపు భాజపా పొత్తులో భాగంగా భాజపాకి కేటాయించాం, ఏది ఏ స్థానం అనపర్తని అనుకుందాం, తెలుగుదేశం తీసుకుంది అనుకోండి, నల్లమిల్లి కుటుంబంలోనే శాసనసభ్యుడు పోటీ చేయడానికి తయారుగా ఉన్నాడు, సంసిద్ధంగా ఉన్నాడు అని తెలియజెప్పేటటువంటి సంకేతాల్ని ముందుగానే పంపించారు. ఓకే, అంటే ఏంటి అసలు కూటమి స్ట్రాటజీ ఏంటి? ఎందుకంటే పొత్తులో భాగంగా ఉన్నప్పుడు ఏ నియోజకవర్గం రేపు ఎవరు సొంతమవుతుందో చెప్పలేని పరిస్థితి, కానీ ఇప్పుడే అభ్యర్థులను ప్రకటించడము, ఇందాక మాట్లాడుకున్న అయ్యన్న పాత్రుడి నియోజకవర్గం కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, అనపర్తి కావచ్చు, బిఫోరే అని అంటే 2 years ముందే ఇంత స్ట్రాటజిక్గా ఆలోచించడం అంటే ఎలా చూడాలి? అంటే మరొక మారు ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రావాలి అనేటటువంటి ఒక ఆలోచన, దూరాలోచన. ఆ దూరాలోచనతో పాటుగా ఏంటంటే లోకేష్ గారు తన సర్వసైన్యాన్ని ఆయన సిద్ధం చేసుకుంటున్నాడని మనం స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే రేపు చింతకాయల రాజేష్ గారు కావచ్చు నర్సీపట్నం నియోజకవర్గంలో, ఇక్కడ నల్లమిల్లి మనోజ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికలు ఎదుర్కోనటువంటి వాళ్ళు, వెరీ న్యూ అండ్ ఆల్సో వెరీ ఫ్రెష్ టు పాలిటిక్స్ అనమాట, వెరీ న్యూ టు డైరెక్ట్ ఎలక్షన్. కాబట్టి ఏంటంటే ప్రజల్లో వాళ్ళ మీద తెలియకుండా ఒక సానుకూలత ఉంటుంది. ఈ మీరు నియోజకవర్గాలకు వెళితే మొట్టమొదటిసారి పోటీ చేస్తున్న వాళ్ళకు ఉండేటటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ మీద ప్రజల్లో ప్రతికూలత ఉండదు. అంత క్రితం వచ్చావు, నువ్వు మాకు వాగ్దానం చేసావు, నువ్వు మా కోసం ఏమీ చేయలేదు అనేటటువంటి విమర్శల జడివానకి వీళ్ళు జడవనవసరం లేదనమాట. వాళ్ళ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్, వాళ్ళు మేము ఏదో చేయడానికి వచ్చాము వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక రెడ్ కార్పెట్ అనమాట ఫస్ట్ టైం ఎలక్షన్ చేసేటటువంటి క్యాండిడేట్స్కి. అట్లా లోకేష్ గారు ఏంటంటే ఆయన వైపు నుంచి ఆయన తన సైన్యాన్ని, మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి సైన్యాన్ని ఆయన తయారు చేసుకుంటున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే రాబోయేదంతా యువరక్తము కూటమిలో ఉండబోతోంది, ఎస్పెషల్లీ టీడీపీలో ఉండబోతోంది అనేసి స్పష్టం చేసుకోవచ్చు. వారసులు యువరక్తం తెలుగుదేశంలో మరీ ముఖ్యంగా ఒకంత కాదు, చాలా ఎక్కువ. చాలా మంది సీనియర్లను అయితే మనం ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో చాలా మంది సీనియర్లు నిష్క్రమిస్తారు, పోటీ చేయరు, అసలు పోటీలో ఉండరు. బ్యాక్ ఎండ్లో నుంచి వారసుల్ని వాళ్ళు గైడ్ చేయడం తప్ప, డ్రైవ్ చేయడం తప్ప పార్టీని మరొక అవకాశం వాళ్ళకి ఇవ్వరు. లోకేష్ గారు కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తూనే, సరికొత్త నాయకుల్ని ఎంపిక చేసుకుంటూనే వారసత్వ రాజకీయాలలో తమ పార్టీతో, తమతో పాటే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారి కుటుంబం తీసుకున్న తెలుగుదేశంతోనే ప్రయాణాన్ని ప్రారంభించింది, తెలుగుదేశంతోనే కొనసాగిస్తుంది. నల్లమిల్లి మూలారెడ్డి గారి కుటుంబం తీసుకున్న తెలుగుదేశంతో ప్రయాణాన్ని ప్రారంభించింది, తెలుగుదేశంలోనే కొనసాగుతుంది. కాబట్టి ఇటువంటి కుటుంబాల్ని కాపాడుకునేటటువంటి ఒక ముందు జాగ్రత్త చర్యగా కూడా మనం దీన్ని అభివర్ణించవచ్చు. అంటే రాబోయే రోజుల్లో చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది, చాలా ప్రయోగాలు. అంటే లోకేష్ గారు చాలా దుందుకుడుగా
దూరదృష్టితో రెండింటితోనూ ఆలోచిస్తున్నారు అయితే. అవును. మరి ఎంతవరకు ఇది పార్టీకి సత్ఫలితాలు ఇస్తుందని మీరు ఇది అనుకుంటున్నారు? సత్ఫలితాలను ఎప్పుడు ఇచ్చేటటువంటి ప్రయోగం అండి. ఎందుకు సత్ఫలితాలను ఇస్తుందంటే, మీకు 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం ఏంటంటే, ఈ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళని 2019 ఎన్నికల వాళ్ళని తీసుకెళ్లి ఇంకొక నియోజకవర్గంలో వేయటం, ఆ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళని అక్కడ వ్యతిరేకత ఉందని చెప్పి ఇంకొక నియోజకవర్గంలోకి తీసుకొచ్చి వేయటం అనేది తీవ్రమైనటువంటి గందరగోళానికి దారితీస్తుంది. ఉదాహరణకి మార్కాపురం, గిద్దలూరు 2 నియోజకవర్గాలు. అన్నారాంబాబు గారు గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మార్కాపురంలో నాగార్జున రెడ్డి గారు గెలిచారు 19 ఎన్నికల్లో. వాళ్ళ 24 ఎన్నికలకి అన్నారాంబాబు గారిని ఇటు, నాగార్జున రెడ్డి గారిని అటు పంపించేటప్పటికి ఏమైందంటే, మీకు ఫలితాలు చాలా దారుణాతి దారుణంగా వచ్చినాయి. ఫలితాలు కనీవి నెరిగినటువంటి ఘోరమైనటువంటి తేడాతో ఇద్దరు ఓడిపోయినటువంటి ఇది కనిపిస్తుంది మనకి. అలా కాకుండా ఇక్కడ లోకేష్ గారు ఏం చేస్తున్నారంటే, నెక్స్ట్ జనరేషన్ హూ ఈజ్ న్యూ టు పాలిటిక్స్ అండ్ ఆల్సో హూ ఈజ్ ద న్యూ ఫేస్, ఫ్రెష్ ఫేస్ ఎవరన్నది చాలా అద్భుతంగా జాగ్రత్తగా దానిని ఎంచుకుంటున్నాడు. ఎంచుకొని వాళ్ళకి ముందస్తుగానే ప్రజలకు పరిచయం చేస్తున్నాడు. ఇతను మన ఇన్ఛార్జు, ఇతను రేపటి రోజుల్లో రాబోయే రోజుల్లో అంటే ఆ కుటుంబంతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళకి ఆ కుటుంబంలో ఇంకొక తరం, ఇంకొక వారసుడు రాజకీయాల్లోకి వచ్చినట్టు వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలన్నది. అట్లాగే వీళ్ళ మీద ఏదైనా గతంలో అక్కడ వ్యతిరేకత ఉందనుకోండి, వాళ్ళ హయాంలో ఏదో జరిగిపోయింది, నేను మీకు మంచి చేస్తానని చెప్పి ఆ కొత్త అభ్యర్థి బుజ్జగించుకునేటటువంటి ప్రయత్నం నియోజకవర్గ ప్రజలను చేసుకోవచ్చు అనమాట. ఆ వెసులుబాటు ఉంటుంది అక్కడ. కానీ ఏదేమైనా ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఇంత ఎర్లీగా ప్రకటించడం వల్ల తన క్యాడర్ని సమాయత్తం చేసుకుంటాడు. ప్రజలతో మమేకం అవడానికైనా, పార్టీ క్యాడర్కైనా మనకు కొత్త వాళ్ళు వచ్చారు, వారసులే కంటిన్యూ అవుతున్నారు, దాంట్లో కొత్త రక్తం వచ్చిందన్న మెసేజ్ కూడా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ ఎంపికను మిగతా అంటే సీనియర్లు ఎంతవరకు స్వాగతిస్తారు? ఎంతసేపు వాళ్ళ కుటుంబమైనా సెకండ్ కేటగిరీ కూడా ఉంటుంది కదా చూడరా అన్న అది ఖచ్చితంగా అది కూడా ఒక అంశం అండి. కాకపోతే ఎన్నికల్ని ఎదుర్కొనేటటువంటి సత్తా ఎవరికి ఉంది, ఏ కుటుంబానికి ఉంది, ఆదరణ ప్రజల్లో మమేకమైపోయినటువంటి కుటుంబం ఏది, ప్రజలతోనే కలిసి వాళ్ళు ప్రయాణం చేస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంచి చెడులు కావచ్చు వాటిని విశ్లేషిస్తూ ప్రజలతో కలిసిమెలిసి ఉన్నటువంటి కుటుంబాలకే ప్రాధాన్యతనిస్తాను తెలియజెప్పినట్టు కూడా అవుతుంది. కొన్ని కుటుంబాల వాళ్ళకైతే ఖచ్చితంగా ఉద్వాసన అయితే పలుకుతారు చంద్రబాబు నాయుడు గారు ఈసారి. ఏది అసలు ఆ కుటుంబాలను అసలు పోటీ చేయించేటటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గాల్లో లేని నియోజకవర్గాలు శాసనసభ్యులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఇంకొక రోజు ఇంకొక విశ్లేషణ చేద్దాం. ప్రస్తుతానికైతే ముందస్తుగా కాపాడుకోవాలి, మనతో కలిసి ప్రయాణం చేసి మనతోనే ప్రయాణం ప్రారంభించారు, మనతోనే కలిసి మెలిసి నడుస్తున్నారు అనేటటువంటి వాళ్ళని కాపాడుకునేటటువంటి క్రమంలో తెలుగుదేశం అద్భుతమైనటువంటి పాచిక ముందుగానే వేసి తమ అభ్యర్థుల్ని ముందుగా ఇన్ఛార్జీల రూపంలో అభ్యర్థుల్ని చాలా జాగ్రత్తగా తయారు చేసుకుంటోంది. ఎన్నికల వేళ వాళ్ళు నిజంగా రేపు నియోజకవర్గాల పెంపు జరిగిన కనీవిని ఎరిగినటువంటి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నటువంటి నాయకులు, ఇన్ఛార్జీలు మనకు తెలుగుదేశంలోనే కనిపించబోతున్నారు. ఇది వాస్తవం. ఓకే, మొత్తానికి సీనియర్లకు ఉద్వాసన, వారసులకు ఎంట్రీ, స్వాగతం. దాంతోపాటు